జక్రాన్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో 50 ఇండ్లు మంజూరయ్యాయని శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు కాటిపల్లి నర్సారెడ్డి, సూపరి వినోద్, బంగ్లా వసంతరావు, భూస లావణ్య, శ్రీధర్, నట్ట నవీన్ తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు వచ్చేలా కృషి చేస్తుందని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం గొప్ప విషయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎక్స్ ఎంపీడీసీ గంగారెడ్డి, అక్షర్ ఖాన్, గన్న చిన్న గంగారం, సాయిలు, తిట్ల అనిల్ కుమార్, మాడవేరి శంకర్, సూపరి సుధీర్, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, రాజు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జక్రాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఈ రోజుకి 4 హామీలు నెరవేర్చడం జరిగింది. 200 యూనిట్ల కరెంట్ అయితేనేంది, పేదోడు ఉన్నోడు ఏ బియ్యం తింటాడో పేదోడు అదే బియ్యం తినాలని చెప్పేసి పేదోడికి సన్న బియ్యం అయితేనేంది. ఈ రోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, కానీ ఒక జక్రాన్పల్లికి ఒక పిడికను మట్టి తీయలేదు. ఈ రోజు జక్రాన్పల్లిలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాలనీ నిర్మించిండ్రు, 50 నుంచి మంది ఇల్లు ఇచ్చిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరియు మన నిజామాబాద్ రూరల్ టైగర్ మా అన్న భూపతి రెడ్డి గారు జక్రాన్పల్లి గ్రామానికి 80 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇది మనకు చెప్పుకోవడానికి చాలా గౌరవకారణం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలోనే అతి ఎక్కువ మెజార్టీ మన గ్రామం నుంచి వచ్చింది కాబట్టి మన గ్రామం మీద భూపతి రెడ్డి సార్ గారికి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి 80 ఇండ్లు పేదోడు వర్షాలు పడుతుంటే ఇండ్లు కూలిపోతున్నాయి అని చూసి ఈ రోజు భూపతి రెడ్డి గారు సహకారంతో జక్రాన్పల్లి గ్రామంలో 80 ఇండ్లు మంజూరు చేయించుకొని ఈనాడు ఈ రోజు 50 ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు లబ్ధిదారులకు పంచడం జరిగింది. గత పాలకులు చెప్తూ ఉంటారు, 10 సంవత్సరాలు పాలించి ఏనాడు ఏ పేదోడికి లబ్ధి పొందలేదు. ఈ రోజు పేదోడు ఈ విధంగా పేదోడు కూడా ఉన్నోడుగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదోడిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి పథకాలు కూడా ఇంకా ఇచ్చిన హామీలు మెల్లిమెల్లిగా గెలిచి 18 నెలలే అవుతుంది. మనకు మీద డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు చేయనిత్తలేరు. ఆ చేయనిచ్చినోడు కూడా ఇక ఉల్టా మన మీదకే మాట్లాడుతుండు. మీరు ఒక్కటి ఆలోచించాలమ్మా, 200 యూనిట్ల కరెంటు మనకు వస్తుందా లేదా? ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన రేషన్ కార్డు ఏమైనా ఇచ్చిండమ్మా? ఇయలే. ఈ రోజు రేపో మాపో రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు ఇచ్చినోడు ఈరోజు 18 నెలలకే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, 18 నెలలకే రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డు అలా రాబోతుంది. మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మితే పేదోడు కళ నెరవేరుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులకి మరియు గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి.